అసలు భార్య పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? మనుల కోసమా, మనశ్శాంతి కోసమా, విశ్రాంతి కోసమా, విరామం కోసమా? ఇవన్నీ అక్కడ ఏమీ ఉండవని తెలిసినా వెళ్తుంది. పెళ్ళైన కొత్తలో అయితే కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు, కొంత నేర్చుకోవాలి, కొంత చెప్పుకోవడానికి వెళ్తుంది. తర్వాత కూడా ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే అది తన ఇల్లు కూడా కాబట్టి. అక్కడే తను పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడ వ్యక్తులతో రక్త సంబంధం ఉంది కాబట్టి హక్కుతో వెళ్తుంది. అయినా స్త్రీలు కేవలం 10% తమ కోరిక మేరకు వెళ్తారు. మిగతా 90% అక్కడ ఉండాలని కోరుకుంటారు కాబట్టి వెళ్తారు. పండుగలకు వెళ్లడం పద్ధతి అంటే వెళ్తుంది. మొదటి కానుపు పుట్టింటిలో చేయడం సాంప్రదాయం అంటే వెళ్తుంది. ఆడపిల్ల లేకుండా శుభకార్యాలు అపచారమని పిలిస్తే వెళ్తుంది. ఆడపడుచు లేకుండా పూజా ఫలితం దక్కదంటే వెళ్తుంది. తోబుట్టువుల పెళ్లిల్లో పెద్దరికంతో నమ్మకం తెలపడానికి వెళ్తుంది. చుట్టాల్లో మంచైనా చెడైనా అత్తగారింటికి ప్రతినిధిగా వెళ్తుంది. అన్నదమ్ములతో ఆ రక్షాబంధనం, అక్క చెల్లెలతో ఆషాఢమాసం జరుపుకోవడానికి వెళ్తుంది. ఇల్లు కట్టినా అక్క రావాలి, లొల్లి పెట్టుకున్నా చెల్లి రావాలి అని కోరుకుంటారు కాబట్టి వెళ్తుంది. కోట్ల ఆస్తులు కొడుకులకిచ్చినా అయ్యో అమ్మా నాన్న ఎలా ఉన్నారో అని భర్తతో లేని అలకలు సృష్టించుకొని అమ్మగారింటికి వెళ్తుంది. కొన్నిసార్లయితే అత్తగారు బియ్యం పోయాలి, సారె కావాలి, వెళ్ళి అడగమంటే వెళ్తుంది. మొగుడు గారు కారు కావాలి అన్న కోరిక చూపిస్తే వెళ్తుంది. తను ఉప్పు, పప్పు, చింతపండు, పాత బట్టలు తెచ్చుకొని తోబుట్టులో కష్టం వస్తే ఒంటి మీద బంగారం వలిచి కూడా సాయం చేస్తుంది. కొన్నిసార్లయితే తనకు ప్రేమ, అభిమానం, గౌరవం దక్కదని తెలిసినా అవమానం, అసూయ, కన్నీళ్లే మిగులుతాయని తెలిసి కూడా బంధాలు చంపుకోలేక వెళ్తుంది. భార్య కేవలం తన స్వార్థం కోసం వెళ్ళదు, అన్ని బంధాలను కలుపుకోవడానికి వెళ్తుంది.